ప్రియమిత్రులకు శుభోదయం. తమ్మర గోపన్నగా లబ్ధ ప్రతిష్ఠులైన నరహరి గోపాలాచార్యులు గారు రచించినటువంటి జానకీవర శతకంలో 15వ పద్యాన్ని చూస్తున్నాం. పదుగురు చూడగా పైకి పాండితి లేదు, గుణంబు లేదు, సంపదయును లేదకించనుడ బాలుడ మూఢుడనంతుగాని, నా హృదయమునందు మాత్రము వరిష్ఠుడనన్నిటనంచు నెంచు దుర్మదుడను, ఏ విధానను రక్షణ సేతువో జనకీవరా. పదుగురు చూడగా పైకి పాండితి లేదు, గుణంబు లేదు, సంపదయును లేదకించనుడ బాలుడ మూఢుడనందుగాని. 10 మందిలో మాత్రం నాకేం తెలియదు, నాకు పాండిత్యం లేదు, నేను సద్గుణుణ్ణి కాదు, నా దగ్గర సంపద లేదు, చేతకాని వాణ్ణి, పిల్లవాణ్ణి, మూర్ఖుణ్ణి అంటూ మాట్లాడతాను. కానీ నా హృదయమునందు మాత్రము, కానీ మనస్సులో మాత్రం వరిష్ఠుడనన్నిటనంచు నెంచు దుర్మదుడను, మనస్సులో మాత్రం నాకంటే గొప్పవాడు లేడు, నేనే అన్నిట్లోనూ గొప్పవాణ్ణి అనేటటువంటి మదము కలిగినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నన్ను ఏ విధాన రక్షణ సేతువో జనకీవరా. ఇటువంటి నన్ను ఏ విధంగా రక్షిస్తావో, ఏ విధంగా రక్షిద్దామని నువ్వు నిర్ణయించుకున్నావు స్వామి అంటున్నాడు జానకీవర శతకంలో రామచంద్రుణ్ణి గూర్చి కవి తమ్మర గోపన్న. పదుగురు చూడగా పైకి పాండితి లేదు, గుణంబు లేదు, సంపదయును లేదు, అకించనుడా బాలుడ మూఢుడనందుగాని, నా హృదయమునందు మాత్రము వరిష్ఠుడనన్నిటనంచు నెంచు దుర్మదుడను, ఏ విధానను రక్షణ సేతువో జనకీవరా. స్వస్తి.